ఇదిగో అప్పల స్వామి, నీ రూపాయలు నేనేం తిన్నాంటయ్యా? అన్నీ ప్రాజెక్ట్ ఫౌండేషన్లోనే పోసాను. హైదరాబాద్ నుంచి డబ్బు రావటమే ఆలస్యం. అనా పైసలతో నీ బాకీ తెచ్చేస్తాను. ఈ మాటలకేం లేరు రంగయ్య. డబ్బు ప్రాజెక్ట్లో పోసేవో పాకెట్లో పోసేవో నాకు అనవసరం. నా డబ్బు సంగతి చెప్పు. ఇదిగో ఈ టీ తీసుకో. పర్వాలేదు, తీసుకోవయ్యా. నాకు మొగుడు దొరికాడయ్యా. మొగుడు ఇంజనీర్ వేణుగోపాలరావు అని. ఆయన బిల్లులు పాస్ చేయడు. నాకా డబ్బు రాదు. చా 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 చా. ఈ కాంట్రాక్టర్ బ్రతుకు పగవాడికైనా వద్దయ్యా. ఏమిటయ్యా? ఏమిటి? అయ్యా, శుభవార్త అండి. శుభవార్త, బ్రహ్మాండమైన శుభవార్త అండి. ఏమిటయ్యా? అదేనండి, మన కాంట్రాక్టర్ రంగయ్య గారు లేరు, ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడు. రంగయ్యకి ట్రాన్స్ఫర్ అంటే సరిగ్గా చెప్పు. కాదండి, రంగయ్య గారు కాదు, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇంజనీరు. జ్ఞాపకం వచ్చింది సార్, చెబుతాను సార్. మన ఇంజనీర్ వేణుగోపాలరావు గారు లేరు, ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడు సార్. నిజమేనా వెంకటరామయ్య? అయ్యా, త్వరలో వెళ్ళిపోతున్నాడు సార్. ఆ వచ్చిన అతను నా కళ్ళారా చూశాను సార్. వెంకటరామయ్య, రేషన్ లేకపోతే వీసిడి చక్కెర నీ నోట్లో పోసేవాడు. చెప్తాం. తండ్రి శ్రీశైలవాస మల్లికార్జున, ఉన్నావయ్యా? నువ్వున్నావు. ఈ మందులు ఇప్పటి నుంచే వాడండి. ఆహారంలో పళ్ళు ఎక్కువగా తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. నో 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 ప్లీజ్, మీరు కూర్చోండి. వస్తానా? నమస్తే. హలో మిస్టర్ వేణు. హలో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. అప్పుడే మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసిందా? ఇప్పుడే మిస్సెస్ వేణుని ఎగ్జామిన్ చేసి వస్తున్నాను. వాట్స్ ది మ్యాటర్? ఏం జరిగింది? ఒక మాట చెప్పండి, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? మై గాడ్ డాక్టర్, నిజంగానా? రియలీ? ఊరుకోండి, అవతల మందరు చూస్తుంది. ప్లీజ్. నీకేం కావాలో చెప్పు. చెప్పే వరకు వదలను. ఇంతకంటే ఆడది కోరే అదృష్టం ఏముంటుంది రాజా? ఇలాగే మీ చేతుల్లో ఉండే భాగ్యం కావాలి. కోడలు ప్రసవించిందమ్మా, ఆడపిల్ల. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. బ్రహ్మాండం బ్రహ్మాండం. చూసావా అక్కయ్య, నేను చెప్పానా లేదా? అంతా 7 కొండలు వాంతయ్య. నీలా, అంతా నీ పోలికే. కాదు, అంతా మీ పోలికే. మన ఇద్దరి పోలికే. భయం వేస్తుందమ్మా. You sweet little darling, 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 darling. చాలండి, రోజు రోజుకి మీరు చిన్నపిల్లలు అయిపోతున్నారు. ఏం చేయమంటారండి? మీరేమో రోజు అత్తగారి సేవలో మునిగిపోతున్నారు. ఇక మా బుద్ధి తల్లిని ఆడించేది ఎవరు? సరే కానీ ముందు కాఫీ తీసుకోండి సార్. ఇవ్వండి సార్. అమ్మో, భయంగా ఉంది. పాప దామ్మ పోదా? నో, పాప రావడానికి వెళ్ళలేదు. మేము ఆడుకోవాలి. బాగుందండి, ఆఫీస్ కూడా మానేసి ఇంట్లో కూర్చుని పాపతో ఆడుకుంటారేమిటి? ఆఫీసే కాదు, పాప దగ్గరుంటే ప్రపంచాన్ని మర్చిపోతాం. నన్ను కూడా మర్చిపోతారా? ఓ నీలా, నువ్వు నేను విడదీయడానికి వీలు లేకుండా
ఇద్దరం ఒకటి పాపలో కలిసి ఉన్నాం. పాపా 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 రాజమందర్ మాలాజీ నాకే నేర్పిస్తాం. జైల్ ఖానాలు అడుగు మంది పేరు చెప్తారు. సలాం లాలా. వీడియో అయ్యారు నేను చెప్పిన వాడు మంచి సర్వీస్ ఏం చెయ్యి అని అతి రహస్యంగా జరగాలి. ఇదో 200 అడ్వాన్స్, మిగతా సొమ్ము పని అయిన తర్వాత ఇస్తాం. లాలా, పెద్ద మనుషులతో పని డేంజర్ ఎక్కువ, పైసా కొంచెం ఎక్కువ ఇవ్వాలా. 1000 రూపాయలు. అలాగే అనుకున్నట్టు పని జరగాలి కానీ డబ్బంతా ఇస్తాం. జాగ్రత్త, నా పేరు మాత్రం పెట్టండి. క్యా బాత్ లాలా, జాన్ దేతా హూ. అవునయ్య గారు చాలా నమ్మకమైనడు. Tata Daddy, we are going to picnic. Hey, hey. నీ కూతురు మళ్ళీ ఆ జీవోతి గట్ట తిరుగుతుంది. తిరక్కి ఏం చేస్తుంది? ఆఖరు దాని మొహాన్ని వాడే రాసి పెట్టాడేమో. వాడేమిటే మేనల్లుడు వేణుకే ఇచ్చి చేస్తాడు. వేస్తున్నా ఆటం బాంబు, తిరుగులేదు దానికి. బ్రహ్మాండం బ్రహ్మాండం, ఆటం బాంబు వేస్తున్నట్ట. సిగ్గు లేకపోతే సరే. మొదటేమో పెళ్లి చెడగొడతాన్నాం, తర్వాత కాపురం చెడగొడతాన్నాం, ఇప్పుడు కూతురు కూడా పుట్టింది. ఆలు మొగలు అన్ని రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పిచ్చిదానా, పెరుగుట విరుగుట కొరకే అన్నారే. విరిగే వరకు కూర్చుంటే అమ్మాయికి నా వయసు వస్తుంది. గౌరీ, నువ్వెక్కడో మాంధాతల కాలంలో ఉన్నావు. ఇదిగో మాట. హలో, ఎస్ స్పీకింగ్. ఏంటి, పాప కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతకండి. వెతికినా కనిపించలేదా? సరే, నేనే వస్తున్నా. ఎక్కడికి పోతుందమ్మా? ఏం భయం లేదు. అదిగో మందర వస్తుంది. ఏమే మందర? లేదమ్మా, వీధంతా ఎక్కడో కనిపించలేదు. ముందు ఈ పొట్టిదాన్ని అన్నారు. ఏమే, పాపను చూసుకోవడానికి కలిసి నువ్వు ఇంట్లో ఉండేది? అమ్మగారే ఊదెత్తులు తెమ్మని బజార్ పంపించారయ్యా. రాజా, పాప కనిపించలేదు. తర్వాత తిరిగి ఎడుతూ కానీ పాప మెళ్ళ నగలు ఉన్నాయా? చిన్న గొలుసు ఒకటి. పాపను ఒంటరి వదిలేసి నువ్వేం చేస్తున్నావు? అత్తగారికి అన్నం వడ్డిస్తున్నారు. ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది వేణు. పల్లెటూళ్ళలో పిల్లల్ని వీధుల్లో విడిచిపెట్టి ఇంటి పనులు చూసుకుంటారు. అక్కడ ఏ ప్రమాదాలు రావు. ఇది బస్తీ. మరి ఎంత పనిచేసావు నాయనా వేణు, అది అసలే కుమిలిపోతోంది. ఏమి అనుకు నాయనా. ఇదిగో, ఈ మాట విన్నారా? మందు కలిపిన మిఠాయి పెట్టి పిల్లల్ని తీసుకెళ్లి కాడికాదికి బలిస్తున్నారంట. తెలిసిందని కాస్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు. అయ్యా, నన్నంటావేంటి నాయన? ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరీ, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళి. తమ్ముడు, ఇలా నిల్చోకపోతే పాప కోసం 4 వీధులు తిరిగి వెతకరాదు. అదే ఆలోచిస్తున్నాను అక్కయ్య. ఇదిగో వెళ్తున్నానుగా. సౌరాష్ట్రమే హెడ్ సౌండ్ తెచ్చినావు సాబ్. ఈ అమ్మాయి కాదు. ఏమిటి తల్లి, పాప దొరకకుండా ఎక్కడికి పోతుంది? వదినా, పాపలేంటి నేను బ్రతకలేను. వదినా, నేను బ్రతకలేను. ఇది ఏడవడానికి సమయం కాదమ్మా, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అమ్మగారు, 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 పాప దొరికిందమ్మా. పాప దొరికింది. పాప దొరికిందా? పాప, 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 నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? దొంగమండ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? పాప, పాప, నా బంగారు తల్లి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావమ్మా?
దొరికిందా? ఎక్కడ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ మిస్టర్ వేణు, పాప దొరికింది. పాప దొరికిందా? ఇప్పుడు ఎక్కడ సార్? మీ ఇంట్లోనే ఉంది. మంచినీళ్ళు ఇంకా గుండె దడ తగ్గలేదక్క. మంచినీళ్ళు సమయానికి పోలీసు వాళ్ళు వచ్చి రక్షించారు కానీ లేకపోతే వాడు నన్ను పాపని కూని చేస్తుండేవాడు. ఇది పాపేది? పాప ఎక్కడ? కోడలు మేడ మీద తీసుకెళ్ళింది ఆయన. దుర్గావ తల్లి, ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు అమ్మా. ఏమిటి చేదస్తావు? పాప ముఖానికి బూడిదేమిటి, బొట్టేమిటి? ఆ బొట్టు తడపకండి. నార్మల్ చెప్పొచ్చమ్మా. అపచారం. బతుకమ్మ తల్లి కోపం వస్తుందండి. బతుకమ్మ తల్లికి కోపం వస్తుందట. కన్న బిడ్డను కనిపెట్టుకోలేని మూర్ఖురాలి. ఇందులో నా తప్పే ఉందండి. తప్పులేదు. కన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అదృష్టవశాత్తు పాప దొరికింది, కానీ లేకుంటే ఏమయ్యేది? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెల్ని నాపటం కాదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక మీద పాప విషయంగా అశ్రద్ధ జరిగిందా నేను సహించను.